ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, పుట్టిన వెంటనే పిల్లాడు ఏ నక్షత్రంలో పుట్టాడో, పాప ఏ నక్షత్రంలో పుట్టిందని అడుగుతూ ఉంటాం. అంటే దోష నక్షత్రాలు ఉంటాయి, ఈ నక్షత్రంలో పుట్టితే కంపల్సరీ శాంతి పూజలు అవి చేయించుకోవాలి అని అంటూ ఉంటారు. అసలు నక్షత్రాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఏ నక్షత్రాలకి దోషాలు ఆపాదించబడతాయి? ఖచ్చితంగా శాంతి పూజ చేయాల్సిందే అని ఏ నక్షత్రాలు అంటే కొన్నిసార్లు మేనమామ గండం ఉందని, తండ్రి గండం ఉందని, తల్లి గండం ఉందని, అట్లా తోడుబుట్టు గండం ఉందని అలా చెప్తూ ఉంటారు కదా. సో వాటిని ఎంతవరకు నమ్మొచ్చు? నక్షత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటేనండి, ఇట్ గివ్స్ మీ ద సీడ్. విత్తనం అంటారు కదా సారా. మనం మ్యాంగో వేస్తే మ్యాంగో చెట్టు వస్తుంది. చింతకాయ ఏదో సంథింగ్ చింత పిక్ ఏదో వేసాము అనుకోండి, అది వస్తుంది. ఒడ్లో లేదంటే కందులు వేస్తే ఆ చెట్టు అదే వస్తుంది. మనకి 27 నక్షత్రాలు, 27 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎనర్జీగా ఉన్న మనుషులకి మనకు చూపిస్తూ ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఒక ఎనర్జీ ఉంటుంది, హస్త నక్షత్రం వాళ్ళకి ఒక ఎనర్జీ ఉంటుంది, ధనిష్ట వాళ్ళకి ఇంకొక ఎనర్జీ ఉంటుంది. మనకి ఏది పట్టినా కానీ ఎనర్జీ అండి. ఈ హోల్ యూనివర్స్ ఈజ్ బిల్డ్ విత్ ఎనర్జీ. సో ఈ మెటీరియల్ తయారైనా కానీ దట్ ఈస్ అగైన్ ఆటమ్స్ అగైన్ ప్రోటాన్ అగైన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎనర్జీ, ద సౌండ్ వేవ్స్. సో ఈ ఎనర్జీ ఏమవుతుందంటేనండి, 27 నక్షత్రం వాళ్ళకి 27 డిఫరెంట్ వెరైటీ అనే ఎనర్జీ ఉంటుంది అలా. కొన్ని సృష్టించడానికి బాగా ఉపయోగపడతాయి, కొన్ని కాపాడటానికి బాగా ఉపయోగపడతాయి, కొన్ని లేని దాన్ని తీసుకురావడానికి, కొన్ని ఉన్నదాన్ని పోగొట్టడానికి, ఇలా రకరకాల ఎనర్జీలు ఉంటాయి అనమాట. ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే పుష్యమి నక్షత్రం వాళ్ళది నూరిష్మెంట్, అంటే పోషణ ఇచ్చే నక్షత్రం. వీళ్ళకి పోషించగలిగిన కెపాసిటీ, జ్ఞానం, తర్వాత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. చూసుకుంటే వాళ్ళు అలాంటి ప్రొఫెషన్స్లోనే ఎక్కువగా ఉంటారు. మఖా నక్షత్రం వాళ్ళకి చూసుకున్నారు అనుకోండి, వీళ్ళకి హై లెవెల్ పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది, అంటే రూలింగ్ కెపాబిలిటీ ఉంటుంది. దేన్నైనా రూల్ చేయగలరు, దేన్నైనా తీసుకోగలుగుతున్న కెపాసిటీ ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి చూసుకున్నాను అనుకోండి, ఒక ఆగిపోయిన వర్క్ని మళ్ళీ ముందుకు పెట్టగా కావాల్సిన ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి, అంటే హ్యాండీ నెక్స్ట్ లెవెల్కి పెట్టడానికి ఉంటుంది అన్నమాట. అట్లా కొన్ని ఉగ్ర నక్షత్రాలు ఉంటాయి, చాలా హై ఇంటెన్సిటీ. అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం చాలా హై ఇంటెన్సిటీ పవర్ ఉంటుంది వాళ్ళకి. సో దేన్నైనా కనుక డిస్ట్రాయ్ చేయగల కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. మనకు అన్నీ కావాలి కదా, అందరూ నూరిష్మెంట్ పెంచుకుంటే ఎట్లా? మనకి సృష్టి స్థితి లయ 3 జరగాలి కదా. మనం పుట్టాలి, కొంతకాలం ఉండాలి, ఎగ్జిట్ అవ్వాలి. ప్రపంచంలో ప్రతిదీ అదే కదా. పోవటానికి కూడా ఒక ఎనర్జీ కావాలి. మనం కొంతమంది ముఖ్యమంత్రులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళలో ఉండి ఈ స్కాములు ఆ స్కాములు రకరకాల స్కాములు చేసి వాళ్ళ హ్యాండ్లో అంతా పెట్టేసుకొని కూర్చుంటారు. ఎవరో ఒక టఫ్ పర్సన్ కావాలి, అట్లాంటి టఫ్ పర్సన్ బయటకు కొట్టేయడానికి కదా. అంతే కదా. ఇప్పుడు రాముడు యొక్క వచ్చింది కూడా అదే కదా. దశరథ రావణ బ్రహ్మ బిగినింగ్ లో మంచివాడు అయ్యి ఉండొచ్చు. ఆమె వేదాలు నేర్చుకొని అవి నేర్చుకొని అందరిని పట్టుకొని ఎంతో తపస్సు చేసుకొని బలవంతుడు అయ్యేసి ఆ ఇంద్రుడు మెప్పించుకొని తన గ్రేట్ పర్సన్ అయిపోయాడు. ఆ తర్వాత తనకేయో 1-2 ఉంటాయి, అది సహజం, ఇన్సిడెంట్లు ఉంటాయి. అది బట్ ఏదో ఒక రోజున అది పోవాలి కదా. ఆ పోవడానికి కూడా ఒక వ్యక్తి కావాలి కదా. అట్లా కొంతమంది డిస్ట్రాయ్ చేయడానికి కావాలి, కొంతమంది పుట్టడానికి కావాలి, కొంతమందిని ఎదుగుదలకు కావాలి, కొంతమంది సస్టైన్ కావడానికి కావాలి. ఇలా ఈ ఎనర్జీని మనకి నక్షత్రాలను 7 రకాలుగా కేటగిరీలుగా చేస్తారు. కొంతమంది పోగొట్టుకోకుండా స్థిరంగా ఉంచేవాళ్ళు కావాలి మనకి. కీర్తి ప్రతిష్టలో రోహిణి నక్షత్రం వాళ్ళు స్థిర నక్షత్రం, తొందరగా పోకూడదు, కొంతకాలం మన దగ్గర పెట్టుకోవాలి కదా, ఏదైనా డబ్బు లేదంటే ఇల్లు, ఇట్లా కొన్ని అట్లా ఉపయోగం ఉంది. ఇలా రకరకాల ఎనర్జీ వాళ్ళు మనకు ఉంటాయి. కొన్ని ఏంటంటే వెరీ క్విక్గా పనిచేసే నక్షత్రాలు మనకు కావాలి. చిత్త స్వాతి వీళ్ళకి వెరీ క్విక్గా పని అయిపోవాలి. అంటే ఇప్పుడు తిని ఎప్పుడో చేస్తే ఉపయోగం ఏముందండి, ఇప్పుడు సంపాదిస్తే ఇప్పుడు రావాలి నాకు, అంతే కదా. లైఫ్లో కొంతమంది క్విక్గా కావాలి, కొంతమందికి ఇలా రకరకాల ఎనర్జీలు మనకు కావాలి. కాబట్టి 27 నక్షత్రాలకి 27 రకాల ఎనర్జీలు మనకు ఉంటాయి. బట్ ఇది తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి ఈ నక్షత్ర జ్ఞానం కనుక తెలుసుకుంటే, నక్షత్ర జ్ఞానే రతే పాపం అని చెప్పేసి, నక్షత్ర జ్ఞానం ఎవరికి ఉంటుందంటే వాళ్ళకి పాప పుణ్యాలు అంటామంట. అందుకని పంచాంగం శ్రవణం చదువుకోవాలండి, తెలుసుకోవాలి ఏ వ్యక్తితో ఏం మాట్లాడాలి, ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలని చెప్పేసి. పుష్యమి నక్షత్రం వాళ్ళ దగ్గరకు పోయి కొట్టండి తిట్టండి అంటే ఒప్పుకోడు, నూరిష్మెంట్ ఇచ్చాము. మూల నక్షత్రం ఇలాంటి వాళ్ళ దగ్గర పోయాం అనుకోండి, అన్నం తినిపించమంటే వాళ్ళు పట్టదు, వాళ్ళకి అది నచ్చదు. ఎవరి దగ్గర ఏం మాట్లాడే, ఎవరితో పని చెప్పి తెలుసుకోగలగాలి. ఇది అంత ఒకటైతే, మీరు అడిగిన విధంగా కొన్ని నక్షత్రాలకు హై ఇంటెన్సిటీ, హై వాలటైల్ ఉంటాయి అనమాట. మీరు విక్రమార్కుడు సినిమాలో ఉంటారు చూడండి, రవితేజ క్యారెక్టర్, హై పవర్ఫుల్ బ్రాండ్స్ అనమాట. వాళ్ళు హై ఎనర్జీ ఉంటుంది వాళ్ళల్లో. ఆ నక్షత్రము అంత పవర్ఫుల్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అలానే ఉంటారు అనమాట. అలా తీవ్రమైన నక్షత్రాలు, క్రూరమైన నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి
దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఓకే. సో శాంతి పూజలు వాళ్ళకి కంపల్సరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. మన ఇంట్లో పిల్లవాడు పుట్టిన వెంటనే మనం ఏం చేస్తాము, స్వీట్లు పంచుకుంటాం, అంతే కదా, కామన్. 11వ రోజు 12వ రోజు అందరూ పిలుచుకుంటాం, చక్కగా భోజనాలు పెట్టుకుంటాము, ఇలా పూజలన్నీ ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనలో ఉన్న మనము ఆ యొక్క సంతోషాన్ని మనం బయట సెలబ్రేట్ చేసుకోవటం. బట్ నేచర్కి కూడా కావాలి ఆ సెలబ్రేషన్, ఎందుకంటే వీళ్ళు హై పొటెన్షియల్తో పుడతారు. మరి నేచర్ అంటే ఎవరు? దేవతలు కదా, అంతే, దేవుళ్ళు, యూనివర్స్, తర్వాత మనకి పంచభూతాలు, ఆ పైన మనకి ఏమంటారంటే అష్టదిక్పాలకులు ఉంటారు, ఆ తర్వాత గ్రహాలు ఉంటాయి, ఆ తర్వాత అందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం సెలబ్రేట్ చేయాలి. వీళ్ళకి వాళ్ళు పుట్టడంతో హై క్యాలిబర్తో పుట్టారు వాళ్ళు. చాలా మంది దోషం అంటే నెగిటివ్ అనుకుంటారు. యాక్చువల్గా దే బోర్న్ విత్ ఎ స్పెషలైజ్డ్ స్కిల్, దే ఆర్ నాట్ నార్మల్. వాళ్ళకి చేయాల్సినవి సింపుల్గా ఇక్కడ స్వీట్లు పెట్టుకుని భోజనాలు చేస్తే కాదు, వాళ్ళకి చేయాల్సిన వాళ్ళు దే డిమాండ్ మోర్, వీ వాంట్ మోర్. పంచభూతాలతో వచ్చాం కదా, దేవతలకు దండం పెట్టుకుంటేనే వచ్చాం కదా, మరి వాళ్ళకేంటి, యూ మస్ట్ డూ, యూ మస్ట్ పెర్ఫార్మ్ దెమ్, అదర్వైజ్ ఐ విల్ నాట్ బీ హ్యాపీ విత్ యూ. అదే దోషం అంటారు టెక్నికల్గా మనం మాట్లాడుకోగలిగితే. అది ఏ గ్రహాలు అంటే, సపోజ్ అశ్విని నక్షత్రం వాళ్ళకి శిశువుకి తండ్రికి ఇద్దరికి ప్రాబ్లం. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి మీరు అడిగిన విధంగా మేనమామకి తల్లికి, తర్వాత తల్లి తరపున మేనమామలకి గండం అని చెప్తారు. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి తల్లికి తండ్రికి ఇద్దరికి, అన్ని కాదు కొన్ని పాదాల వాళ్ళకి అనమాట. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాదం, సెకండ్ పాదము, మూడో పాదము దోషం అని చెప్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అన్ని ఏ పాదంలో పుట్టినా కానీ గండం అని చెప్తూ ఉంటారు. అంటే సమ్ డిస్టర్బెన్స్ కలుగుతుంది అన్న మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఏదో కాదు, బికాజ్ వాళ్ళకి ఎక్కువ సెలబ్రేట్ చేయాలి. వీళ్ళు దే డిమాండ్ మోర్, మా ఫాదర్కి మా మేనమామకు కూడా ఏదైనా ఇవ్వండి అని, అంతే కదా, వాళ్ళు స్పెసిఫై చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ప్రతి పాదంలో కూడా, మూలా నక్షత్రం వాళ్ళకి దాదాపు 1, 2, 3 ఫస్ట్ 3 పాదాలు పుట్టిన వాళ్ళకి తల్లికి తండ్రికి ధనానికి అంటూ ఉంటారు. ఇవి కాకుండా మనకి లాస్ట్లో వచ్చేప్పుడు రేవతి నక్షత్రం వాళ్ళకి శిశుగండం లాస్ట్లో పాదం ఉన్న వాళ్ళకి ఉంటుంది. పుట్టినప్పుడు గనక చూపించుకునే నక్షత్రము, అన్ని నక్షత్రాలు కూడా ఒక 7-8 నక్షత్రాలకి చాలా సీరియస్గా ఉంటుంది. అందులో కూడా అన్ని పాదం నక్షత్రం అంతా ఉండదు, కొన్ని పాదాల వాళ్ళకి ఉంటుంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇందాక కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకున్నాం, నేచర్ డిమాండ్స్ మోర్. ఎందుకంటే నేచర్ నుంచి వీళ్ళు వచ్చారు కాబట్టి. పాజిటివ్ వర్షన్ ఆఫ్ యూ అది. ఎస్, అంటే మేమంతా అమ్మో గండం అంటే ఏదో అయిపోతుందంట అని టెన్షన్ పడతాం, అది కాదు. వాళ్ళకి ఇంకా మీ దగ్గర నుంచి ఇంకేదో కోరుకుంటున్నారు, సెలబ్రేట్ చేయండి గ్రాండ్ గా మేము వచ్చినందుకు ఈ వరల్డ్ లోకి అని మీరు అంటున్నారు. అవును, మరి ఆధ్యాత్మికంగా చేయాలి. ఏం చేయాలంటే ఆధ్యాత్మికంగా చేసిన, స్పిరిచువల్ చేసిన దానికి నవవిధ శాంతులు అంటారండి. చాలా మందికి తెలియదు. ఆశ్లేష చెప్పలేదండి, చాలా పెద్దగా చూస్తారే. అవునవును, ఆశ్లేష నక్షత్రం అని సర్ప నక్షత్రం అంటారు. ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే ఇది 4 పాదాలకి గండం అని చెప్తారు. జ్యేష్ఠ నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మూలా నక్షత్రము, ఇలా. అంటే నేను లిస్ట్లో కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు, ఉన్నవి మీరు తెలుసుకొని వాటికి ఫస్ట్ తెలుసుకోవటమే ఒక రెమెడీ. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన నక్షత్రం తెలుసుకోవడం, దానికి దోషం ఉందా లేదా తెలుసుకోవడం ఫస్ట్ రెమెడీ. ఉంటే అంటే మనం ఏదైనా చేయగలుగుతాం. మనకి తెలిస్తే కదా ఫస్ట్. దేవుడు ఇచ్చిన మనకి శక్తి కొలది, మనకున్న దాన్ని బట్టి ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? కొంతమంది ఇమీడియట్ గా డబ్బు ఉంటే చేసుకుంటారు, కొంతమంది తర్వాత చేసుకోవాలి. అది 2 రకాలండి. అయ్యో దోషం ఉందని చెప్పేసి ప్యానిక్ అయిపోయి బీభత్సంగా ఇట్టిపోకూడదు. అలా అని అసలు ఇదంతా మూఢనమ్మకాన్ని కొట్టేయకూడదండి. బుద్ధ ఏం చెప్తుంటే గో విత్ ద మిడిల్ పాత్. ఖచ్చితంగా చేయించుకోవాలని నేను చెప్తాను. అలా అని డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఈ చేసి ఒకళ్ళు చేయించుకోలేకపోతే, ఎందుకంటే ఆ పుట్టిన టైంలో కొంతమంది పేరెంట్స్ స్ట్రెస్ఫుల్గా ఉండే కండిషన్లు కూడా ఉంటాయి కదా, అది కూడా చూసుకోలేదు ప్రాక్టికల్గా. అవన్నీ చూసుకొని ఏదో ఒక టైంలో అప్పుడు కాకపోయినా ఆ తర్వాత అయినా సరే కంపల్సరీ చేయించుకోవాలని నేను చెప్తాను. ఓకే, సో మెయిన్గా పుట్టిన ఇన్ని రోజులకి, ఇన్ని నెలలకి చేయించుకోవాలి లేదా ఇన్ని సంవత్సరాలకి చేయించుకోవాలని రూల్ ఉంటుందా అండి? కొంతమంది ఇది ఇప్పుడంటే బై డిఫాల్ట్ చూపించుకుంటున్నారు, కానీ ఆల్రెడీ పుట్టిన పిల్లలకి అప్పుడు దోషం మీరు ముందే చూపించుకోలేదా, చిన్నప్పుడు చూపించుకోవాల్సింది, పరిహారం చేసుకోవాల్సింది అంటూ ఉంటారు కదా. మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ 21 డే అయిపోయిన తర్వాత చేస్తారండి. 1 మంత్ లోపు చేయాలనేది థియరీ. అంటే వీళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారో మూన్ మళ్ళీ అదే నక్షత్రంలో వచ్చేలోపు చేయాలి. అంటే 28 డేస్లో 21 డేస్ పైన, కొంతమంది 11 డేస్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. బట్ 11 డేస్ ముందే అయితే కంపల్సరీ చేసుకోకూడదు, వాళ్ళకి అది పురుడు ఉంటుంది. రెండోది మీరు అడిగిన క్వశ్చన్, ఇమ్మీడియట్గా చేయించుకుంటే మంచిది తెలుసుకొని. లేకపోతే ఏమవుతుంది, అట్లీస్ట్ 5 years, 6 years, 9 years ఏదో ఒక టైంలో చేసుకోవాలి. లేదంటే ఈ బాబు తన మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది కదా, ఆ ఇంపాక్ట్ అప్పటిదాకా ఇబ్బంది పడటం ఎందుకు, ముందుగానే చేయించుకుంటే ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది కదా.
సో బేబీ బాగా చక్కగా పెరుగుతూ ఉంటాడు కదా, మనలో ఏదో ఒక ఇరిటేషన్ ఉందనుకోండి, కాల్లో ముల్లో కంట్లో ఏదో పడింది అనుకోండి, అది తొందరగా తీసేసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. అది తీయకపోతే ప్రాబ్లమా అంటే ప్రాబ్లం లేదు, ఇరిటేషన్ ఉంటుంది, వాళ్ళు జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయలేరు కదా. రెండోది, ఇప్పుడు మనకి మేజర్ చాలా మందికి తెలవంది, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా గండ ఉన్నప్పుడు ఏం చేయాలి అనే దానికి మనకి చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటుంది. కొంతమందికి రకరకాల, బట్ ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడేం తెలుసిన, అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్. తెలుసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 50% సక్సెస్ మీకు అక్కడే వస్తుంది. తెలుసుకోకుండా ఏదేదో చేసి అసలు ఆ రిజల్ట్ మీకు వస్తుందో లేదో గాడ్కి తెలుసు. యూ కెన్ ఫస్ట్ నో ఇట్. నేను నా దగ్గరకు వచ్చిన క్లయింట్ కూడా ఫస్ట్ హారోస్కోప్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. గూగుల్ చేసుకోండి. ఆ తర్వాత కీవర్డ్స్ కూడా నేనే ఇస్తాను, నాకు అంత టైం ఉండదు కాబట్టి యూ ఫర్దర్ గూగుల్, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేస్తాను నేను. అందులో దోషం ఉన్నప్పుడు నేనేదో కల్పించి చెప్పాలని కాదు కాబట్టి నా మీనింగ్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాను, ఇది దోషం అంటే గూగుల్ ఇలా చేసుకోండి. వన్స్ యూ కన్విన్స్ దెన్ గో ఫర్దర్ రెమెడీ, డోంట్ గో ఇమీడియట్లీ రెమెడీ మేము ఏదో చెప్పామని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడికి నవవిధ శాంతులు అంటారు, అంటే 9 రకాల శాంతులు చేయాలి వాళ్ళకి. ఏమి రకాలంటే 9 రకాల శాంతులు చేయాలి. ఫస్ట్ది ఏంటంటే తైలవలోకనం అంటారు. అంటే ఇది చాలా మంది తెలిసే ఉంటుంది, మూకుల్లో నూనె పోసి ఆ నూనెలో ఒక ఏమంటారు ముత్యము పగడము వేసి ఆ మూకుడికి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి, అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తారంటే వాళ్ళ ముఖాలు డైరెక్ట్గా చూసుకోకుండా నూనెలో ప్రతిబింబాన్ని చూసుకోవాలి. ఇద్దరు చదరు చూసుకుంటుంటారు. బేబీకి కూడా ఇదిగో మేనమామని అలా చూపించాలి, మేనమామకి ఇదిగో బేబీ అని చూపించుకోవాలి, అదొక ప్రొసీజర్ ఉంటుంది. రెండోది రుద్రాభిషేకం కంపల్సరీ చేయించుకోవాలి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తండ్రికి ఉంటే తండ్రికి, మేనమామకి ఉంటే మేనమామకి, వాళ్ళు అఫ్కోర్స్ లేడీస్కి చేయరు రుద్రాభిషేకం, వాళ్ళకి మహాన్యాసం చేయించుకొని వాళ్ళ చేత రుద్రాభిషేకం చేయించుకోవాలి. తర్వాత సూర్య నమస్కారాలు కంపల్సరీ 108 చేయాలి. మనకి జనరల్గా 8 సూర్య నమస్కారాలు చేస్తారు, లేదంటే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది 12 జ్యోతిర్లింగాలకి ఒక్కొక్కరు చేపిస్తారు, అంటే షార్ట్ కట్లు చేయడానికి. జనరల్గా అయితే 108 అంటారు, బట్ చాలా డిఫికల్ట్ కదా 108 సూర్య నమస్కారాలు కష్టం. కొంతమంది ఏం చేస్తారంటే మేము చేయలేం కాబట్టి చేసే వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ చార్జ్ చేయించుకేసుకొని ఆ పుణ్యం వీళ్ళకి ఇస్తారు, అలా చేయొచ్చు. మరి అది ఎక్స్ట్రా ప్రొసీజర్. మళ్ళీ అలా కాకుండా కొంతమంది కంటే 12 రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి 12 సార్లకి సూర్య నమస్కారాలు చేయించేస్తారు. సింపుల్ ప్రొసీజర్, వాళ్ళు చేయించేస్తారు. ఈ ప్రొసీజర్ తెలిసిన పండితులు కానీ, బ్రాహ్మణులు కానీ, పురోహితులు ఎవరన్నా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది ఇది. రెండోది మృత్యుంజయ జపం చేయాలి. సో మృత్యుంజయ మంత్రం ఉంటుంది మనకు, రుద్ర మంత్రంలో మృత్యుంజయ మంత్రం. ఇది జనరల్గా చాలా మంది 1000 times 10,000 times వాళ్ళకున్న దాన్ని బట్టి అట్లీస్ట్ ఒక 1000 times చేయించుకుంటే చాలా చాలా మంచిది. రెండోది నక్షత్ర జపం అని ఉంటుంది, అంటే 27 నక్షత్రాలకి 27 మూల మంత్రాలు, అంటే 27 మూల మంత్రాలని జపం చేయించుకోవాలి. అంటే మినిమం 108 times అన్ని 27 నక్షత్రాలు చేయించుకోవాలి. ఇది కాకుండా ఏ నక్షత్రం అయితే బాబు పుట్టాడో ఆ జన్మ నక్షత్రానికి సంబంధించిన జప సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటే దాన్ని స్పెసిఫిక్గా ఎక్కువగా చేసుకోవాలండి. అదైపోయిన తర్వాత నవగ్రహాలు ఉంటాయి కదా, 9 రకాల గ్రహాలకి జపాలు చేయించుకోవాలి. మినిమం 108 times చెప్తారు, బట్ యాక్చువల్గా ఏం చెప్తారంటే ఒక్కొక్క గ్రహానికి 20,000, 7,000, 9,000 ఇలా 19,000 ఇట్లా ఉన్నాయి అనమాట. అది టోటల్గా మనం కౌంట్ చేసుకున్నాం అనుకోండి 1,00,000 పైన దాకా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అన్నిసార్లు అన్ని చేయాలి మనకి. అందుకని ఇది ఇట్స్ లెంతీ ప్రొసీజర్ అండి. 27 నక్షత్రాలకి 27 బ్రాహ్మణులు తీసుకొచ్చి వాళ్ళు చార్జ్ చేయించుకోవాలి. 9 గ్రహాలకి దాదాపు వీళ్ళు కూడా 10-15 మంది దాకా వస్తారు, ఇది ఒక 2వ రోజు చేయించుకోవాలి. ఈ గ్రహాలంతా అయిపోయిన తర్వాత మనకి ఈ ప్రొసీజర్ ఏంటంటే జపము, దానము, హోమము అని చెప్తారంట. ఎప్పుడైతే జపం చేశారో దానికి తర్పణం చేయాలి, ఎప్పుడైతే తర్పణం చేశారో దానికి హోమం చేయాలి, హోమం ఎప్పుడైతే అయిపోతుందో దానికి సంబంధించిన దానాలు చేయాలి. ఆ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధమైన దినుసులు ఉంటాయి, అవన్నీ దానాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనకి ముత్తైదువులు సుహాసిని పూజ అంటారు, వాళ్ళని ఒక 11 మందిని 21 మందిని తీసుకొచ్చేసి వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి అది ఇస్తారు కదండి, చీరలు వాయనం అంటారు కదా, ఏదైతే అది వాళ్ళకి తగినంత మందికి ఇవ్వాలి. ఇవంతా అయిపోయిన తర్వాత సద్బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. 11 మంది కానీ 21 మంది కానీ ఎంతో కొంత వాళ్ళకి కానీ వాళ్ళకున్న ఓపికను బట్టి. సో ఈ ప్రకారంగా లెక్కేసుకుంటే ఎన్నైనాయండి, 9 రకాల మనకి చేసుకోవాలి. 9 రకాల నవవిధ శాంతులు అంటారు. సో ఇవి 1-2 సార్లు ఈ వీడియో కనుక చూసుకొని పుట్టుంటే వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పాయింట్ బై పాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎందుకు తెలుసుకోవాలని మీరు అనుకుంటే, నాకు ఒక కేసు వచ్చిందండి రియల్ టైంలో. వీళ్ళు బళ్ళారి బార్డర్ ఏరియా, అనంతపురం అను మనకి కర్ణాటక ఉన్న బార్డర్ ఏరియాలో, ఖచ్చితంగా బళ్ళారి కదా, ఆ నియర్ బై ప్లేస్ నుంచి ఫోన్ చేశారు.
విలేజ్ నుంచి ఫోన్ చేస్తారు, వాళ్ళ యాక్సెంట్ నాకు అర్థమైపోతుంది అండి, బాబు పుట్టాడు లోకల్లో చూపించుకున్నామండి, ఏదో అంటున్నారు మాకు అర్థం కాలేదు కొంచెం చెప్తారంటే నేను చెప్పాను ఇది ఉందని. ఏమండి మరి పూజలు అన్ని ఎలా చేయించుకోవాలండి అని చెప్తే, మరి పూజలు అన్ని చాలా పెద్ద పూజలు అంటే మరి మీరు చేయించుకోగల జ్ఞానం అంటే సామర్థ్యం ఉందో లేదో ఆలోచించుకొని చేయించుకోండి అని నేను ఇది ప్రొసీజర్ చెప్పాను. ఫస్ట్ ప్రొసీజర్ తెలుసుకోండి. నెంబర్ 2 ఎలా చేయించుకోవాలనేది తర్వాత సెకండ్ కేటగిరీ, వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఆ తర్వాత ఏమంటే డబ్బులు ఎంత అవుతుందని అడిగారు. సార్ నేను ఎంతనే అమౌంట్ చెప్పాను, హైదరాబాద్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, లోకల్గా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్లో ఎప్పుడు మీకున్న లోకల్లోనే చేయించుకోమని చెప్పాను. ఓకేనండి. ఆ తర్వాత అదంతా అయిపోయింది. ఏమంటే మేము ఎంత చేయించుకోలేకపోయామండి, మాకున్న లెవెల్లో కొద్దిగా మేము చేయించుకున్నాం అని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే అండి, కొన్నిసార్లు మనకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి చేయించుకుంటే ఉత్తమం. లేనప్పుడు అట్లీస్ట్ కొంచెం తెలుసుకొని అరే ఇది ఈ టైంలో మనం చేయలేకపోయామే, ఫ్యూచర్లో అన్నా మీరు తెలుసుకోవాలి. ఈ స్టెప్పులు ఒమిట్ చేసాము, ఈ స్టెప్ చేయాలి. జపాలు అంటే కాస్ట్లీ అవుతుంది, కానీ మనకి సుహాసిని పూజ, కొన్ని పూజలు చాలా సింపుల్గా ఉన్నాయి, దానాలు ఇవన్నీ మనం సింపుల్ చేసుకోవచ్చు. ఎక్కడైతే జపాలు అవి పెండింగ్ ఉన్నాయి అంటే లెంతీ ప్రొసెసర్ ఉందో దాన్ని మన తర్వాత పోన్ చేసుకుని అప్పుడు మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవాలి, చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని. ఫస్ట్ తెలుసుకోండి, మీకు ఓపుకున్నంత వరకు ఇప్పుడు చేసుకోండి ఇమ్మీడియట్ ప్రయారిటీతో. లేనప్పుడు మిగతాయి ఇప్పుడు తైలవలోకనం అన్నారు, అది సింపుల్, దానికి పెద్ద డబ్బులు ఏం ఖర్చు ఏం కావు. తర్వాత మనకి సుహాసిని పూజ పక్కన వాళ్ళు ఎనీవే 11th డే 21 డే మనం చేసుకుంటూనే ఉంటాము, పెడుతూ ఉంటాము, అది వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఈ చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని కొన్ని కష్టంగా ఉంటుంది, కొన్ని వచ్చేటప్పటికి నవగ్రహాలకి జపాలు వచ్చేటప్పటికి చాలా లెంతీ పూజలు, అవి వాళ్ళ దగ్గర స్తోమత ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. లేదంటే కొన్ని గ్రహాలకు ఆ బాబుకి సంబంధించిన గ్రహాలకి లేదంటే ఆ నక్షత్రాల వరకు చేసుకొని మిగతా ఈ పోస్ట్పోన్ తర్వాత చేసుకుంటే బట్ ఏదో టైంలో చేసుకోవడానికి బాగుంటుంది. ఫస్ట్ ఏ నక్షత్రంలో పుట్టారు, దానికి దోషం ఉందా లేదా, దోషం ఉంటే ఈ ప్రొసీజర్ ఏంటి, ఇందులో మనం అన్ని చేయించగలుగుతామా లేదా, అయితే చేయించిన చేయించలేదో పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ లిస్ట్ పెట్టుకొని భవిష్యత్తులో చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా మంది అడుగుతుంటాను, అప్పుడు ఏదో చేశారండి మాకు గుర్తులేదు అంటారు. మేము మొత్తం మొదలెత్తుకోవాలి, మళ్ళీ డబ్బులు లేదండి, కొన్ని చేసామండి, కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి అంటే ఇప్పుడు ఎవరో ఒకరు చేస్తారు, ఈజీగా ఉంటుంది. ఓకే వీళ్ళకి జ్ఞానం ఉంది, ఐడియా ఉందని మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. చాలా చూసుకోవాలి అయితే నక్షత్రాల విషయంలో, చాలా తెలుసుకోవాలి, ముందు నాలెడ్జ్ పెట్టుకుంటే వేర్ వీల్ అయ్యి అన్నది ఈజీగా అర్థమైపోతుంది. కరెక్ట్ అండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.